హాయ్ ఎవ్రీవన్. ప్రతి బ్యాచ్కి నేను ఇలాగ ఫామ్ హౌస్ తీసుకువెళ్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ ఈ ఫామ్ హౌస్లోనే అందరూ క్లియర్ చేసుకుంటారు, అంటే వాళ్ళు ఉన్న డౌట్స్ కావచ్చు ఏవైనా క్లియర్ చేసుకుంటారు. సో నాతో పాటు మీరు కూడా ఆ రోజంతా ఏం జరుగుతుంది, క్లాసెస్ ఎట్లా జరుగుతాయి చూస్తారని చెప్పేసి ఈ యూట్యూబ్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూసి మీరు కూడా మీ కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఐస్ తీసుకోవాలి. 2, 3 ఇలాంటి షార్ట్స్ ఏమన్నా ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రంట్ గ్రౌండ్ బ్లర్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవ్వాలి. మౌనమే మేఘమై గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో పొంగిపోయానే నీకేమో దూరంగా నాకే. సరే ఒక్కసారి స్లో మోషన్ అంటే మరి స్లో మోషన్ కావట్లేదు సార్. కొద్దిగా ప్రాబ్లం ఏందో కొంచెం. సరే మరి ఇందాక ఏం చెప్పారు? హాయ్ హలో అని చెప్పారా? ఇందాక మేడం ఏం చెప్పారంటే మీకు ఇంగ్లీష్ సరిగా చెప్తున్నాను నేను, మీరు చాలా స్లో చేస్తున్నారు, కొద్దిగా ఫాస్ట్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, షూట్ చేసే స్టార్ట్ చేసే ముందు అందరూ ఏమేమి రిమార్క్స్ చేశారో అనేది ఒకసారి క్లారిఫై చేస్తారు. ఎవరు ప్రాపర్గా ఎల్సీలు వాడట్లేదు అండ్ రిఫ్లెక్టర్స్ ఎవరు వాడట్లేదు. కొంతమంది నేను చెక్ చేశాను, ఫేస్ కొంచెం డల్గా వస్తుంది. ఇక్కడి నుంచి చాలా మెయిన్ అవుట్డోర్ షూట్లు ఇప్పుడు అందరూ ఎవరైనా చేస్తారు. ఈ లైటింగ్ సోర్స్ అండ్ ఈవినింగ్ 6 o'clock నుంచి మళ్ళీ నైట్ ఇండోర్ లైటింగ్, అవుట్డోర్ లైటింగ్, అసలు సన్ లేనప్పుడు ఎలా తీయాలి, ఇది చాలా మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఎంత ఓపికగా నేర్చుకుంటారో ఈరోజు అంత ప్రాపర్గా మీరు బయటకు వెళ్తారు. ఇక్కడి నుంచి అందరు హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటున్నారు కదా. ఇక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ మీరు ఇండివిజువల్గా తీసుకున్నారు, అన్ని షార్ట్స్ తీసుకున్నారు, అందరూ చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, బట్ ఇంకొకసారి ఇవన్నీ ఒకసారి క్లియర్ చేసుకోవాలి. 3 pairs ఉన్నారు కాబట్టి ఒక 7 నెంబర్స్ లాగా డివైడ్ అయ్యి ఇక్కడ మీ కోఆర్డినేషన్ చాలా మెయిన్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం సీనియర్స్ కొంతమంది ఇక్కడ తెలుసు, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు, రైట్? కోఆర్డినేషన్ చేసి తీసుకోవాలి. సేమ్ పద్ధతి ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. అదే వెడ్డింగ్కి వెళ్తే ఇంకో 10 members యాడ్ అవుతారు మనకి. నేను వెడ్డింగ్లో చూపిస్తాను, అక్కడ మీరు 10 members వచ్చినా ఎవరిని పట్టించుకోకుండా ఎలా తీయాలి, ఎలా ఫాస్ట్ ఉండాలి అది కూడా నేను చెప్తాను. ఇక్కడ అవుట్డోర్లో వీళ్ళతో ఎలా చేయించుకోవాలి ఒక 1 hour క్లాస్ తీసుకొని ఇండోర్ సెక్షన్స్ వాటికి వెళ్దాం. వెడ్డింగ్ అండ్ హెల్దీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈరోజు నేను చూస్తాను. నేను ఎక్కడ కూర్చోను మిమ్మల్ని కూర్చోబెట్టాను, ఓకేనా? యూజ్ చేస్తాం. లాగ్లో పెట్టుకున్నారు అందరూ, లాగ్లో పెట్టుకొని ఒక్కసారి ఎల్సీ యూజ్ చేయండి. ఫస్ట్ క్లోజ్ షాట్స్కి ఎల్సీ యూజ్ చేయాలి, వై షాట్కి ఓకే. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు అందరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకసారి కొంచెం బ్యాక్ ఉండి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అందరు ఏం చేస్తారు, ఇక్కడ వై షాట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, అవునా? నేను ఇక్కడ కొన్ని క్లోజ్ షాట్ తీసుకుంటున్నాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక 2 minutes అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రాపర్గా ఐఎస్ఓ అన్నీ సెట్ చేసుకుంటున్నాను. రెడీ? 1, 2, 3 మాట్లాడదామా కపుల్ లాంగ్ ఏం తీసుకున్నారు? అంటే సేమ్ అవ్వకున్నాను సార్, అక్కడేదో షాట్ తీసుకున్నాను. ఇలాగా మల్టీగా ఎక్కువ నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగా నేనెందుకే ఎక్కడ ఇంకా మళ్ళీ ఒకసారి ఒకసారి కొంచెం వెనకాలండి అన్న రీటేక్ అప్పుడు ట్యాంక్ ఉండాలి.
ఓకే స్టార్ట్ చేసుకున్నాం అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళిద్దరిని సపరేట్ చేసి వాళ్ళందరినీ ఓకే ప్రైస్లో వేరే బ్రాండ్స్ ఏమైనా ఉన్నా చూసుకోవడానికి ఒకటే బ్రాండ్ కాకుండా ఈ బ్రాండ్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు తీసుకోమని చెప్పట్లేదు ఒకసారి అవునండి ఇలా అని చెప్పడం కాదు. ఆప్షన్ ఇచ్చాడు, దాన్ని మల్టీగా మన క్రియేటివిటీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే కానీ నేను ఈ ఫీల్డ్కి నువ్వు కొత్తగానే వచ్చు. సార్ హరీష్ అసలు ఇట్రా ఓకే హరీష్ ఇట్రా నీ పడతా ఇట్రా ఫోన్ లేదు ఏం లేదు కావాలని వెళ్తున్నాడు. చెప్పు చెప్పు. సో ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది సార్, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, అన్నీ తెలుస్తున్నాయి. ఫ్రేమింగ్ ఎట్లా పెట్టాలి, ఎక్స్పోజర్ ఇవన్నీ ఎట్లా పెట్టాలని తెలుసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈరోజు చూసేసరికి అలసిపోయాను, చేస్తున్నాను. నేను అలసిపోలేదు కదా, మీరు అలసిపోయారు, తెలుసు సార్. మైండ్లో ఏమనుకుంటున్నాడు. స్టార్టింగ్ రోజు ఎలా అనిపించింది, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ వచ్చినప్పుడు మీకు ఈ బెటర్ ఏమవుతుంది? స్టార్టింగ్ అంటే సినిమా అది కాదు సార్, మనం సినిమాటిక్ ముందు చేయకుంటే చెప్పు, వాళ్ళకి అర్థమైంది చెప్పు. ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అయినప్పుడు నాకేంటంటే సినిమాటిక్ నాకు సార్ సీట్ ఇవ్వలేదు, సీట్ అయిపోయింది, ఇంకా చెప్పకండి చెప్పండి. సినిమాటిక్ తీయకపోయేది రెగ్యులర్ తీస్తుంటే, ఇప్పుడు ఏంటంటే సీరియస్గా ఏదో చెప్తుంటే సలైన్ సార్ చెప్పు చెప్పు ఏం పర్వాలేదు చెప్పు. సిగ్గుపడతాడండి. కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా వస్తారో 30 seconds. చెప్పు చెప్పాలి సార్, ఏం చెప్పలేం. బాగానే వేసుకుంటారు. చెప్పు మైక్లో చెప్పు. సరే చెప్పు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేస్తున్నాం కదా, ఇవన్నీ షాడోస్. ఇక్కడ ఉన్న షాడోస్ కనిపిస్తున్నాయి మీకు, టోటల్గా అన్ని షాడోస్ కనిపిస్తున్నాయి. చూడండి షాడోస్ ఇవన్నీ. సాఫ్ట్ లైట్ రావాలి, లైట్ అన్ని మొత్తం అంతా ఫిల్ చేయాలి టోటల్గా. ఒకసారి అంబ్రెల్లాస్ వేసేసాయి హరీష్, అంబ్రెల్లా వేసేసాయి.